ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుడి, మేలిమి బంగారు నాశింపక తెలివి నొందుడి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము. రిసీవ్ మై ఇన్స్ట్రక్షన్ అండ్ నాట్ సిల్వర్ and knowledge rather than choice gold. Proverbs chapter 8 verse 10. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు, దయగల మన తండ్రి మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క ఉపదేశము, ఆయన ఇచ్చు జ్ఞానము, ఆయన విలువైన మాటలు విలువ కట్టలేనివి అని, అవి వెండి కంటెను మేలిమి బంగారు కంటెను గొప్పవి అని భక్తుడు ఈ వాక్యము ద్వారా మనకు చెబుతున్నాడు. ఈ లోకమంతా కూడా ధనమయమైపోయింది కదండి. ఈ లోక ప్రజలు వెండిని సంపాదించుకోవడం కోసం, బంగారమును సంపాదించుకోవడం కోసం, ఈ లోక సంబంధమైన ఆస్తులను అంతస్తులను కూడబెట్టుకోవడం కోసం, పేరు కోసం, విజయం కోసం తాపత్రయ పడుతుంది. ఇవన్నీ ఉంటే మాకు సంతోషం, ఇవన్నీ ఉంటే మా జీవితం ఆనందమయము అని భ్రమపడుతున్నారు ఈ లోక ప్రజలు. వీటిని సంపాదించడమే జీవిత లక్ష్యమని దేవుడిచ్చినటువంటి ఈ విలువైన జీవితాన్ని వాటి కోసం వృధా చేసుకుంటున్నారు. అదేంటండి, డబ్బు సంపాదించుకోవడం, పిల్లలను పోషించడం, వారికి మంచి భవిష్యత్తును ఇవ్వాలి అనుకోవడం, నాకంటూ ఒక మంచి పేరు సంపాదించుకోవడం తప్పంటారా అనే సందేహము బహుశా మీ హృదయములో మొదలవుతుండొచ్చు. అవి తప్పు కాదు, అవి ఏమాత్రం పాపం కాదు. కానీ అవన్నీ ఇవ్వగల, వాటన్నిటినీ నీ పాదముల క్రిందకు తేగల దేవుని యొక్క జ్ఞానమును, దేవుని యొక్క వాక్యమును తృణీకరించడమే తప్పు, పాపం. ఏది సంపాదించినా అవన్నీ కూడా తాత్కాలికమైనవే, విలువలేనివే. కానీ దేవుని యొక్క జ్ఞానము, ఆయన ఇచ్చు వివేచన, ఆయన ద్వారా పొందుకున్నటువంటి ఉపదేశము నిత్యమైనది. నీ జ్ఞానము, నీ ధనము, నీ సంపదలు ఒక రోజున అంతరించిపోవచ్చేమో, మాయమైపోవచ్చేమో, కానీ దేవుని ఉపదేశం అలా కాదు. నువ్వు ఏ దేశంలో ఉన్నా, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు ఎటువంటి స్థితులను ఎదుర్కొంటున్నా, అవి నిన్ను ఆదుకుంటాయి, అవి నిన్ను నడిపిస్తాయి, నిన్ను కాపాడుతాయి, నిన్ను పోషిస్తాయి. ఈ రోజున దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను కోరుతున్నాడు. నీవు నా ఉపదేశమును అంగీకరించాలి, నా జ్ఞానమును కోరుకోవాలి అని ఆయన నీకు ప్రకటిస్తున్నాడు. ఈ లోకంలోని అందరూ వెండి బంగారం అనేసరికి ఆశపడతారు కదండి. ఈ మధ్య షాపింగ్ మాల్స్ లో, ఏవైనా బట్టల కొట్టుల్లో, ఇంత కొంటే మీరు, ఇది కొంటే మీకు 1 గ్రామ్ బంగారం ఫ్రీగా ఇస్తామని ప్రకటిస్తారు. ఆ గ్రామ్ బంగారం కోసం ఎంతో మంది అవసరం లేకపోయినా ఆ వస్తువులను లేదా ఆ బట్టలను కొంటుంటారు. ఈ లోకంలో అవి కలిగి ఉండడం, అవి ధరించి ఉండడం కూడా ఒక స్టేటస్ సింబల్ గా మారిపోయింది. అవి ఉంటే గొప్ప అనే ఫీలింగ్ లోకి మనుషులు వెళ్ళిపోయారు. ఈ మధ్య కాలంలో మనము న్యూస్లో, ఇంటర్వ్యూస్ లో చూడవచ్చు, గోల్డ్ మ్యాన్లు కూడా వచ్చారు. వారి ఒంటిపైన కేజీలకు కేజీలు బంగారం ఉంటుంది. అంటే మనిషి ఆశ లేదా మనిషి చూపు, మనిషికి ఇచ్చే విలువ మనిషికి లేదు, మనిషి యొక్క క్యారెక్టర్ కి లేదు, మనిషి సంపాదించే మనీ పైననే ఉంది. అవి మనకు నిత్య జీవాన్ని ఇవ్వగలవా? అవి మనకు నిజంగా నిత్య సంతోషాన్ని ఇవ్వగలవా? వాటి వలన రక్షణ వస్తుందా? వాటి వలన పాపము పరిహరించబడుతుందా? అందుకే దేవుడు చాలా క్లియర్ గా చెబుతున్నాడు, వాటిని మనము ఆశింపవద్దు, వాటి కొరకు ఆశపడొద్దు. వాక్యం సెలవిస్తుంది, ఈ లోకములో కూడబెట్టుకున్న డబ్బులు, సంపదలు అన్ని చిమ్మెట పట్టి పాడైపోవచ్చేమో, కానీ పరలోకంలో నువ్వు కూడబెట్టుకున్న ధనము నిత్యము ఉంటుంది. ఏంటండి ఆ ధనము అంటే దేవుని జ్ఞానమే, దేవుని మాటలే. వెండి బంగారములు కొంతసేపు నీకు రక్షణగా ఉండొచ్చు, కొంతకాలం నీకు ధైర్యాన్ని ఇవ్వచ్చు, గాని దేవుని మాటలు నిత్యము నీకు రక్షణనిస్తాయి, ధైర్యమునిస్తాయి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నీవు దేనికి విలువనిస్తున్నావు?
దేని కొరకు ఆశపడుతున్నావు? బహుశా ఇన్ని రోజులు ఈ లోక సంబంధమైన వాటికి విలువనిచ్చి వాటిపైనే ఆశపడి నీ సమయాన్ని వృధా చేసుకున్నావేమో, నీ కుటుంబాన్ని దూరం చేసుకున్నావేమో, నీలో ఆనందాన్ని పోగొట్టుకున్నావేమో, నీవు అందరి చేత దూషింపబడి అవమానం పొందుకున్నావేమో, వాటి కోసం ఆశపడి చేయకూడని తప్పు చేశావేమో, తల్లిదండ్రులని కూడా చూడకుండా, సొంత బిడ్డలు అని కూడా ఆలోచించకుండా, తోడబుట్టిన వారిని కూడా దూరం చేసుకొని విలువలేని వాటికి విలువనిచ్చావేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు ఆశపడాల్సింది, నీవు కోరుకోవాల్సింది దేవుని మాటను, ఆయన ఉపదేశమును, ఆయన జ్ఞానము. వీటి కోసం నీవు ఆశపడితే నీ హృదయంలో నెమ్మది ఉంటుంది, నీ జీవితంలో సమాధానం వస్తుంది, నీవు నీ కుటుంబముతో సంతోషంగా ఆనందంగా జీవించగలుగుతావు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి జీవాన్ని పోసిన దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు నా ప్రభువా. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు నా తండ్రి. మేము ఎంత శ్రమ పడినా, మేము ఎంతగా కష్టపడినా, ఆ కష్టానికి, ఆ శ్రమకు ప్రతిఫలము రావాలంటే ఖచ్చితంగా మీ యొక్క కృప ద్వారానే అది కలుగుతుందని ఈ రోజున తండ్రి మీరు వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి మీ పైన ఆధారపడుటకు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవును నా ప్రభువా, నీవు లేకపోతే మాకున్న జ్ఞానము, మాకున్న బలము, మాకున్న అధికారము, మాకున్న ఆరోగ్యము తండ్రి ఏది కూడా తండ్రి అయా లాభమై ఉన్నది కాదు ప్రభువా, వ్యర్థమైనదే అని సెలవిచ్చారు నా తండ్రి. మమ్మల్ని సరిచేశారు, మమ్మల్ని ఆదరించారు, అందును బట్టి మీకు స్తోత్రములు ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యల్లో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, వేదనతో, బాధతో, చింతతో ఉన్నారో వారి యొక్క ప్రార్థన అంతటిని మీరు ఆలకించండి. వారికి ఉన్న చింత, బాధ, విచారణ అంతటినీ కొట్టివేయండి ప్రభువా. అదేవిధంగా నా ప్రభువా, ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డను మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థతను దయచేయండి, మీ యొక్క వాక్కును వారి వద్దకు పంపండి. అయా తండ్రి, హాస్పిటల్ బెడ్స్ పై ఉండి అయా మూలుగుతో మీకు మొరపెడుతున్న బిడ్డల ప్రార్థన మీరు ఆలకించండి. అయా వారికి ఉన్నటువంటి మరణకరమైన రోగాన్ని తొలగించి జీవముతో వారిని తండ్రి మీ సన్నిధిలో సాక్షిగా నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. ఎండిపోయిన ఎముకలకు సైతము జీవాన్ని పోసిన దేవుడవు, బిడ్డల యొక్క మూలుగును విని వారికి సమాధానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి, వారికి సంతానమును అనుగ్రహించండి. అదేవిధంగా నా తండ్రి, కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి అంధకార దురాత్మ శక్తుల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అయ్యా వారి మధ్య ఉన్న ద్వేషము, వారి మధ్య ఉన్న పగలు, వారి మధ్య ఉన్న విభేదాలన్నింటినీ యేసు నామంలో లయపరచండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించేటువంటి జీవితాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి ప్రభువా, చేతి పని చేసుకునే వారిని దీవించండి, రైతులను వారు చేస్తున్న కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి, వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి కృపను చూపించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అదేవిధంగా నా తండ్రి, వృద్ధులను మీరు బలపరచండి, శారీరకంగా, ఆత్మీయంగా తండ్రి, మానసికంగా తండ్రి అయ్యా వారిని మీరే ధైర్యపరచండి, మీ యొక్క సహాయం వారికి దయచేయండి ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, ఉద్యోగం లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి, నిరుద్యోగ సమస్యను కొట్టివేయండి ప్రభా. మంచి ఉద్యోగములను బిడ్డలకు మీరు అనుగ్రహించండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి, మీ జ్ఞానము చేత వారిని నడిపించండి ప్రభువా. అయా మరి తండ్రి, గర్భిణీ స్త్రీలను దీవించండి, తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి, వారికి ఉన్నటువంటి అయా శారీరక బలహీన నుండి విడుదల దయచేసి మీ శక్తితో, మీ యొక్క కృప చేత వారిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి పెన్షన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు పెన్షన్ వచ్చులాగున దీవించండి. మరి రిటైర్ అయిన బిడ్డలను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభువా.
అయా మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మీరు తోడై ఉండండి. మీ పరిచర్య చేస్తున్న దైవజనులను, దైవజనురాలను, సువార్థికులను, మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రవ్వా. అయా వారు చేస్తున్న ప్రతి పనిలో వారికి మీరు తోడుగా ఉండండి. అయా మరి తండ్రి ఆత్మల పట్ల భారాన్ని మీరే వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. అయా మరి తండ్రి ఇంకా ఏమైనా కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నట్లయితే ప్రతి బిడ్డకు మీరే సమాధానమును దయచేయమని, వారి దుఃఖమును తీసివేసి సంతోషమును బిడ్డలకు మీరు అనుగ్రహించమని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని నజరేయుడగు యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.